ఆయన 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు మంత్రులకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కార్యకర్తలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేని జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అని చెప్పి మరి కొండెక్కుతాడంట. ఎక్కడ? రేపు తిరుపతి కొండెక్కుతాడంట. కేవలం రాజకీయం చేసుకునే దానికి ఈరోజు మేము షిఫ్ట్ ఏర్పాటు చేశాం. మేము కల్తీ ఉందని నీ మీద బుదరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 175 సీట్లకు 164 గెలిచినాం. మాకెందుకు నీ మీద బురదేసేది? నువ్వు ఆల్రెడీగా ఈరోజు రేపు జైలు పోతావు. మా సోమశెట్టి గారు అధ్యక్ష నోటి నుంచి రాకూడదు మాట, ఎప్పుడో వచ్చింది జైలు పోతావని. అయిపోయింది, కథం. జైలు పోయేది ఖాయం, జగన్ జైలు ఖాయం. చేసిందేమి? ఎందుకు రాజకీయాలు దేవుడు అవసరమా నీకు? చెప్పాయా? నువ్వు చేసింది తప్పు కదా. నువ్వు చెప్పచ్చు, అయ్యా పొరపాటు జరిగిందేమో, మా వాళ్ళు ఉంటే వాళ్ళు శిక్ష అయ్యండి అని చెప్పు. అప్పుడు మేము ఒక రాజకీయంగా మాజీ సీఎంగా నీకు గౌరవం దక్కుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇంకోరు చేసినా తప్పు తప్పే. అది దేవుడి దగ్గర చేసినా తప్పు. ఆయన కలియుగం వెంకటేశ్వరుడు మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు కాబట్టి అది శిక్ష పడుతుంది. మళ్ళీ ఈరోజు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. నీవు తప్పు చేసినావు కాబట్టి నోరు ముచ్చుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే సర్టిఫికేట్లు వచ్చినాయి ఈ నెయ్యిలో కల్తీ ఉందని. ప్రజలందరూ తెలుసు లడ్డు యొక్క వెయిట్ పెరిగింది. తెలుగుదేశం వచ్చినాక లడ్డు వెయిట్ పెరిగింది, సువాసన పెరిగింది. అందరూ చెప్తా ఉన్నారు. అక్కడ తిరుమలలో అన్ని పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఏం లేదు, అది ఒక రౌడీ రాజ్యంగా, ఇంకో గుండాయిజంగా జరిగిపోయింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.